మాస్టర్ సిబివి నమస్కారం. మాస్టర్ స్వరూపులైనటువంటి యోగ మిత్రులందరికీ నమస్కారం. ఎక్కడెక్కడో దేశాల నుంచి ఎన్నో ఊళ్ళ నుంచి ఎంతో ప్రయాసపడి మన యోగ మిత్రులందరూ ఇక్కడికి వచ్చారు. మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? మన ఊళ్ళో ఉండలేక, మన ఇంట్లో భోజనం లేక కాదు. మనందరం కలిసి ఇక్కడ యోగ సాధన చేస్తే ఎంతో బాగుంటుంది, ఇక్కడేదో ఉంది అనే ఒక మాస్టర్ యొక్క శక్తి మన ఇక్కడికి లాగింది. ఒక్కళ్ళు సంకల్పం చేస్తేనే ఎంతో శక్తి ఉంటుంది. ఒక 1000 మంది యోగ సాధకులు ఒక చోట చేరి సంకల్పం చేస్తే అది మహాశక్తి అవుతుంది. ఎంతో మనం అందుకుంటాము. ప్రాణధార అనేటువంటి శక్తితో ఈ సహస్ర సమ్మేళనం అనేటువంటిది పెట్టబడింది. కాబట్టి ఇక్కడికి వచ్చిన యోగ మిత్రులందరూ కూడా కాసేపు మీ కబుర్లు ముచ్చట్లు అన్నీ మానేసి మౌనంగా ఉంటే మన ఇక్కడికి వచ్చినటువంటి దానికి ఉపయోగం ఉంటుంది. రాగానే మనం ఇళ్ళు మొత్తం మన బాధ్యతలన్నీ బయట వదిలేసి రావాలి. ఇక్కడికి వచ్చినా కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా 1వ తరగతి పిల్లల క్లాసుల్లాగా గునగున మాట్లాడుకోకూడదు. ఎందుకంటే మనది ఒక డైరెక్ట్ లైన్ అని ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం. డైరెక్ట్ లైన్ అంటే ఏంటి? అందరిలాగా మనం మాట్లాడుకోకుండా 1వ తరగతి పిల్లల్లాగా ఒక స్థాయికి చేరిన వాళ్ళము అని అర్థం. అంటే మౌనంగా యోగుల్లాగా మనం తపస్సు చేసుకునే స్థాయికి మనం చేరాము. మనం ఒక నిశ్శబ్దాన్ని పాటించాలి. మనకున్నటువంటి మాటలు కానీ ఆలోచనలు కానీ అన్నీ పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చి మనం యోగ సాధనలో లీనమైపోయి దాంట్లో ఆనందాన్ని అనుభవించాలి. కానీ గ్యాప్ తరిగితే చాలు, చిన్నపిల్లలాగా మాట్లాడుకోకూడదు. మనకి ఇంకా మీరు మాట్లాడొద్దమ్మా అని చెప్పే స్థాయిలో మనం ఉండకూడదు. 22 లోటస్ కాంగ్రిగేషన్లు జరిగినాయి అంటే మనం ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి. ఉన్నతమైన స్థితి అంటే నిశ్శబ్దం. మనం నిశ్శబ్దాన్ని పాటించాలి. మౌనంగా యోగం చేయటం అనేది నేర్చుకోవాలి. మాస్టర్ గారు 1910వ సంవత్సరంలో కుంభకోణంలో ఈ యోగాన్ని ఆవిష్కరించారు. అప్పటికి ఎన్నో యోగాలు సృష్టి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఉన్నాయి. అనేక రకమైనటువంటి మతాలు ఉన్నాయి. ఇవన్నీ వద్దని మాస్టర్ గారు ఎందుకు ఈ యోగాన్ని స్థాపించారు? ఇలాంటి బాహ్యమైనటువంటి ఆడంబరాలు ఏమీ వద్దు, నువ్వు యోగం చేసినట్టు కూడా పక్క వాళ్ళకి తెలియకూడదు అనేటువంటి నియమం కూడా పెట్టారు మాస్టర్ గారు. ఎందుకంటే ఏ ఆడంబరాలు ఉండకూడదు. ఏ మతము ఇవేమి ఏంటంటే మనిషికి బయట అడ్డుకుంటూ ఉంటాయి. మనం కూర్చుంటే వీళ్ళెవరు వాళ్ళెవరు, ఈ మతాలు కలహాలు ఇవేమీ ఉండకూడదు. కులం అని చెప్పి కులం మతం జాతి వర్ణ విచక్షణ లేనటువంటి ఒక యోగం ఈ మానవుడికి అవసరం అని చెప్పి మాస్టర్ గారు 100 సంవత్సరాల క్రితమే వారు ఆలోచించి కోర్సులన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఇచ్చారు. మాస్టర్ గారు ఎంత ఆలోచనతో ఆయన ఇచ్చారంటే ఈ మనిషికి ఇవన్నీ అవసరమని. అలానే మాస్టర్ గారు ఏ స్త్రీ పురుషుడా ఈ విచక్షణ కూడా వర్ణ విచక్షణ లేకుండా, చదువుందా లేదా అనేటువంటిది కూడా లేకుండా ఇక్కడికి వచ్చి ఎవరైతే కళ్ళు మూసుకొని మాస్టర్ నమస్కారం అని చెప్పి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్గా వర్కింగ్ జరిగిపోయేటువంటి ఒక డైరెక్ట్ లైన్ మనకిచ్చారు. కానీ మనం ఏంటంటే మంది ఆ సెంటరా ఈ సెంటరా, మీరు కోర్సులు చేస్తారా లేకపోతే ప్రార్థన చేస్తారా అనేటువంటి భావనలోంచి మనం బయటకు వచ్చేయాలి. ఎవరిని చూసినా మనకి మాస్టర్ గారే గుర్తు రావాలి. ప్రతి సెంటర్ కూడా మాస్టర్ సివివి గారి చైతన్యాన్నే మనం అందరిలో చూడగలాలి. మాస్టర్ ఎంఎన్ గారైనా తాతగారైనా ఎవరు కోర్సు ప్రభాకర్ శాస్త్రి గారి శిష్యులైనా ఎవరైనా కూడా మాస్టర్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అందరిలోనూ కనిపించేటువంటి ఆ ఒక్క మాస్టర్ చైతన్యాన్ని మాత్రమే మనం చూడాలి. మనందరిలో ఉన్నది ఒక మాస్టర్ చైతన్యం మాత్రమే, ఆ పరబ్రహ్మ స్వరూపులైనటువంటి మాస్టర్ గారు. ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనతో మనిషికి ఇది మాత్రమే కావాలనే ఆలోచనతో డైరెక్ట్ లైన్ కనిపెట్టారు. కాబట్టి మనం అది ఆలోచించుకుని చెయ్యాలి. మనం ఇక్కడికి వచ్చింది ఏ ఒక్క కోరికలతోనూ దేనితోని కాదు. దీనికి బియాండ్ దట్ దేర్ ఈజ్ సంథింగ్ దేర్. మనకి బయట ఈ ఆనందం దొరికితే ఇక్కడికి రావు. మనం ఏదో తెలుసుకోవాలన్నట్టు తపన కానీ మనిషిలో ఒక అన్వేషణ కానీ మన ఇక్కడ చేరుస్తుంది. ఒక బాధతోనో ఒక కోరికతోనో వస్తారు ఇక్కడికి వచ్చాక తీరిపోద్ది. అది తీరిపోయిన తర్వాత మనం యోగంలోకి వెళ్ళాలి. ఎందుకు వచ్చాము మనం ఏంటి అనేటువంటిది ఉండాలి.
మనకు ఒక స్టెబిలిటీ ఉండాలి. మనకెప్పుడు చుట్టూతా ఏమంటారు సైడ్ ట్రాక్లు కనిపిస్తూనే ఉంటాయి, ఎవరొకళ్ళు ఏదో చెప్తూనే ఉంటారు. ప్రతి వాళ్ళు చెప్పిన దాంట్లోటువంటి సత్యాన్ని మీరు గ్రహించండి, కానీ మీరు యోగం చేసుకోండి. మీరు ఏది ఈ ప్రపంచంలో ఏది అన్యం కాదు, అన్నీ ఒక్కటే. కానీ అన్నిట్లో ఉండేటువంటి ఆ ఏకైక శక్తిని, సత్యాన్ని పట్టుకునేటువంటి స్టెబిలిటీ మనకి రావాలి. అందరూ మాస్టర్ స్వరూపులే అనేటువంటి భావన మనలో బాగా స్థిరపడాలి. ఎవరు వచ్చినా కానీ ఆ మాస్టర్ స్వరూపులు అనేటువంటి భావన మన ఇంట్లోంచే సాధన చేయాలి. మన ఇంట్లో మన చెల్లి, తమ్ముడు, అత్తగారు, మామగారు, కోడళ్ళు, కొడుకులు ఎంతోమంది ఉంటారు. వీళ్ళందరూ కూడా మాస్టర్ స్వరూపులే అన్నప్పుడు ఆ ఇల్లు ఒక యోగాలయంలాగా ఉంటుంది. ఆ ప్రేమతత్వం అనేది ప్రతి ఒక్కరికి ఆ ఇంట్లోంచే మొదలవ్వాలి. అప్పుడే మనం యోగం చేస్తున్నట్టు లెక్క. యోగం కుటుంబం అంటే ప్రతి వాళ్ళకి ఒక చూడగానే వీళ్ళు యోగం చేస్తారు కాబట్టి ఇలా ఉన్నారు అనేటువంటి ఒక ప్రామాణికత కనిపించాలి. కానీ యోగం చేసినా కూడా మనం అందరిలానే కలిసిపోకూడదు. మనం ఒక స్టెబిలిటీ కానీ ఒక ప్రశాంతత అనేటువంటి మనలో కలిగించుకోవాలి. నిత్యం కూడా మన సాధన చేసేటప్పుడు మనలో ఉండే లోపాలని ఏ రోజుకి ఆ రోజుకే తీసేసుకుంటూ మన అంతర్వీక్షణ చేయాలి. మాస్టర్ నమస్కారం.